హాయ్ అండి. ఈ రోజు మా ఇంట్లో సప్త శనివారాల వ్రతం మొదటి వారం అయితే పూర్తి చేసుకున్నాను. మీలో ఎంతమందికి సప్త శనివారాలు అంటే 7 శనివారాల వ్రతం ఎంతమందికి తెలుసో కమెంట్ లో చెప్పండి. నేను ఈ వ్రతం చేయటం సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైం నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అలాగే ఇప్పుడు కూడా చాలా స్ట్రగుల్స్ తో అయితే చేస్తున్నాను అన్నమాట. నాకు హెల్త్ బాగపోయినా కూడా అసలు చేస్తానో లేదా అనుకున్నాను. కానీ ఎట్టకేలకైతే ఈ రోజు అయితే కంప్లీట్ చేశాను. ఈ వ్రతం నోచుకోవడం అంత ఈజీ కాదు. మనం అనుకున్నంత మాత్రాన నోచుకోలేమన్నమాట. ఆయన కరుణ ఉన్నప్పుడు మాత్రమే నోచుకోగలం అంట. ఎక్కువ ఆడంబరాలు లేకుండా ఉన్న దాంట్లోనే మన పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్రతంలో 7 చిమ్మిరి ఉండలు అంటే 7 నువ్వుల ఉండలు అలాగే 7 వత్తులు వేసిన పిండి దీపం అయితే కంపల్సరీగా పెట్టాలి. ఇక నేనైతే స్వామి వారికి నైవేద్యంగా 7 చిమ్మిరి ఉండలు, పానకము, చలివిడి, వడపప్పు, పచ్చిపాలు పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను. స్వామి వారి మహత్యము, అష్టోత్తర శతనామావళి, ముఖ్యంగా 3 కథలు అయితే చదువుకోవాలన్నమాట కంపల్సరీ. ఇలా 7 శనివారాల వ్రతంలో మొదటి వారం అయితే పూర్తి చేసుకున్నాను. అలాగే మీలో ఎంతమంది ఈ వ్రతం నోచుకున్న వాళ్ళు ఉన్నారో కమెంట్ లో చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.